రేవంత్ రెడ్డి వాళ్లకు సహకారం చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ఉనికికే ప్రమాదమైన పరిస్థితి ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ దోసుకునుడే. హైదరాబాద్ ఇంకొక 5 నిమిషాలు హైదరాబాద్ కనిపించిన భూమినల్లా కబ్జా చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. చెప్తే ఒక్కటి కాదు, ఇక మంచిరేవుల్లో వేణుగోపాల స్వామి దేవుడి గుడి మొన్న 116 ఎకరాలు బస్ రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు దాన్ని కబ్జా చేద్దామని. వట్టునాగిలిపల్లిలో 28 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 100 కోట్లు ఉంటుంది. దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లా నాదరుగులు భూములు, అది 1000 కోట్ల రూపాయల భూములు. ఏడ భూమి కనిపిస్తే ఆడ గద్దల్లాగా వాలిపోతున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం, వాళ్ళతో పాటు ఈ ఆంధ్ర పెత్తందారులు. మళ్ళా అందరు కలిసి ఒకటై హైదరాబాద్ భూముల్ని దోచే ప్రయత్నం చేస్తున్నారు. సోదరులా, నేను అథెంటిక్గా మాట్లాడుతున్నది, నేను అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నది. నేను బాధ్యత గల వ్యక్తిని, ఓ ఎమ్మెల్యేని, మాజీ మంత్రిని, బాధతోటి మాట్లాడుతా ఉన్నా. మళ్ళీ నేను 2014 కంటే మొదలు నేను బిల్డర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో నేను వ్యాపారం చేసే సందర్భంలో ఎట్లనైతే ఆంధ్ర వాళ్ళని నడుస్తుండేనో, హైదరాబాద్లో ఎట్లనైతే వాళ్ళనే మొత్తం చెప్పు చేతుల్లో నడుస్తుండేనో, ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది అని నేను చెప్తా ఉన్న బాధతో సోదరులారా.